विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడై శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదార విందాల చింత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసుని పాదార విందాల చింత కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుని పాద పద్మాల చింత తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివిరాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యవర్యులు అయినటువంటి తిరుమల శ్రీ పెదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలోకి మనం ప్రవేశించాం. వాస్తవానికి నిన్నటి రాత్రి అది ప్రవేశించడం వల్ల నేటికి రెండవ రోజుగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనం ఇవాళ ఆరంభించడం చాలా శుభారంభమైనటువంటిది. శుభకరంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి అంటే ఎలాంటి విఘ్నాలు కూడా మనకి రాకుండా ఉండాలి అంటే పెద్దల యొక్క మంగళాశాసనాలు మనకు కావాలి. ఇక్కడ ప్రత్యక్ష దైవాలుగా విరాజిల్లేటువంటి ఇద్దరు స్వాములు మనకు వేంచేసి ఉన్నారు. మొట్టమొదటిగా వారి మంగళాశాసనాన్ని మనం తీసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఈ కార్యక్రమాన్ని వారిని ప్రారంభించవలసిందిగా శ్రీవువే శ్రీమాన్ పెదజీయర్ స్వామి వారిని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవదోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. తిరుమల తిరుపతి దేవస్థానం వారు రామానుజర మఠంలో ఈ ఉపన్యాసం జరగాలని ఏర్పాటు చేశారు. అది వర్ధదాం అభివర్ధదాం అని రామానుజ స్వామికి తిరుప్పావజీయర్ అని ఒక పేరు ఉంది, భాష్యకారుని ఉంది, రామానుజర్ ఉంది, 5 పేర్లు ఉండాలి. అందువల్ల రామానుజర మఠంలోనే జరగాల అని చెప్పి ఆ దేవస్థాన అధికారి వారు నియమించినారు. అదే ప్రకారం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అందరూ వీక్షించి రామానుజుల కృపాకటాక్షం వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాం. నిత్యశ్రీ నిత్యమంగళం. స్వామివారు అనుగ్రహించినట్లుగా రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని చెప్పినట్లుగా వారికి చాలా ఇష్టమైనటువంటి తిరుప్పావై ప్రబంధం కాబట్టి ఆ ప్రబంధం అందరూ కూడా గ్రహించాలి అనేటువంటి మంగళాశాసనాన్ని శ్రీ శ్రీ పెదజీయర్ స్వామివారు అనుగ్రహించారు. ఇక్కడ తిరుమలలో మనోజీర స్వామివారు శ్రీవువే శ్రీమాన్ చిన్నజీరి స్వామివారు కూడా ఇక్కడ వేంచేసి ఉండడం మన భాగ్యం. వారిని కూడా మంగళాశాసనం తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీమదే రామానుజాయ నమః. అనంతం ప్రథమం రూపం త్రేధాయ లక్ష్మణ దదా ద్వాపరే బలభద్రచ కలౌ కర్షిత భవిష్యత్. ఒక రామానుజుడి అవతారం, పెద్ద అవతారం. వీని 6వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరుప్పావై ప్రవచన కార్యక్రమం తిరుమల దేవస్థానం భక్తిశాల ద్వారా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం బాగా జరగాలని, అందరూ క్షేమంగా ఉండాలని స్వాములు వారు ప్రార్థిస్తూ ఉన్నాము. సోమస్తు నిత్యం నిత్యశ్రీ నిత్యమంగళం. గోదా అనుగ్రహాన్ని అందరూ కూడా అందుకోవాలి అనేటువంటి వారి సందేశాన్ని వారు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిరోజు కూడాను ఆచార్య వైభవాన్ని తెలుసుకుంటూ మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని కొంత తెలుసుకొని కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. మాలాధరస్తవ గురు సహపూర్ణయుగ్మ త్వాం బోధయన్ వకుళభూషణ వాక్యభావం పూర్ణోదితం త్వదవతార ఘనం నిశమ్య త్వామేవ చాత్మశరణం కిల నిశ్చికాయ అని వాధూల వీరరాఘవాచార్య స్వామివారు రామానుజుల అతిమానుషస్తవంలో మనకు తెలియజేస్తారు. భగవద్ రామానుజుల వైభవం ఎలాంటిది అంటే వారి ఆచార్యులకు కూడా అవగతం కానిటువంటి దివ్యమైనటువంటి అర్థాలు వారు బోధిస్తూ ఉండేవారట. ఒకానొక సందర్భంలో
దివ్య ప్రబంధ వ్యాఖ్యానాన్ని వారు తెలియజేస్తూ ఉంటే వారు గురువుగారు ఇక్కడ అర్థం ఇలా కాదేమో గురువుగారు అని అంటే వారికి కోపం వచ్చింది. వారి గురువు గారి పేరు తిరుమాలయాండాన్ అని ఒక గురువు గారి పేరు. 5 గురువుగారులు ఒక గురువు గారి పేరు తిరుమాలయాండాన్ అని వారికి అర్థాన్ని తెలియజేస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో వారికి కొంచెం కోపం కలిగి ఈయనేమిటి ఇష్టం వచ్చినట్లుగా దానికి కడార్థాలు చెబుతూ ఉన్నాడు అని అంటే పక్కన ఉండేటువంటి ఇంకో గురువు అన్నారు కదా, మీరు ఆయనకి ఆచార్యులుగా ఎప్పుడూ భావించకండి. సాందీపుడి దగ్గర కృష్ణుడు ఎట్లా అయితే అధ్యయనం చేశాడో అట్లా మీ దగ్గర ఆయన అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప మీరు ఆయనకి విద్య బోధించాల్సినటువంటి అవసరం లేదు. మీకు గురువుగా ఆయన మీకు మర్యాద కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మీకు శిష్యుడుగా ఉన్నాడు అని చెప్పి భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ ఆచార్య వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఆచార్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి. దయచేసి ఈ కార్యక్రమాన్ని మంగళకరంగా ప్రారంభించవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాను. సాదిద్దరుళా
శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తరువాత పాశుర అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் ஓதுமினோ நேரிழையீர் சீர்மல்கு மாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் ஊர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி
యశోద ఇళం శింగం பார்மேனிச்சங்கண் கதிர்மதியம்போல் முகத்தார் நாராயணனே நமக்கே பறை தருவார் பாரோர் புகழ படிந்தேலோர் எம்பாவாய் வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோ செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்றோதோ ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி ఉహందేలోరెంపావాయ్. గోదాదేవి తాను గోపికా భావనను పొంది మనకు అనుగ్రహించినటువంటి ప్రబంధం ఈ తిరుప్పావై ప్రబంధం. దీనికి పూర్వరూపంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నిజంగా మనం ఈ కలియుగంలో పుట్టడం అనేటువంటిది చాలా అదృష్టం. వ్యాస మహర్షే కలిస్సాధు అని అంటాడు. ఆయన అన్ని యుగాలు చూసినవాడు కాబట్టి, అన్ని యుగాల ధర్మాలు తెలిసినటువంటి వాడు కాబట్టి కలిస్సాధు, కలియుగం అనేటువంటిది చాలా సాధుయుగము అని అంటాడు. ఎందువల్ల అలా అన్నాడు అని ఒకసారి గనక మనం ఆలోచిస్తే, మనం ఈ కలియుగంలో జన్మించాం. కృతయుగంలో జన్మించినటువంటి వాళ్ళు ఎన్ని అవతారాలు చూసుంటాడు? మహా అయితే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలు చూసుంటారు. ఇక త్రేతాయుగంలో పుట్టినటువంటి వాళ్ళు రామావతారాన్ని, ద్వాపర యుగంలో పుట్టినటువంటి వాళ్ళు కృష్ణావతారాన్ని, ఈ కలియుగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇదంతా కూడా చూసేటువంటి అవకాశం, భాగ్యం మనకున్నది. అంతేకాకుండా కలియుగం ఎంత గొప్పది అంటే, మనకు యుగ ధర్మాల్లో గనక చూసినట్లయితే, ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాన్ ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం అని. కృతయుగంలో గనక ఎవరైనా ఏదైనా కోరిక తాము పొందాలి అని గనక అనుకుంటే ధ్యానం చేసి పొందాలిట. ధ్యానం చేసి పొందాలి అంటే ధ్యానానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ధ్యానం ఎట్లా చేయాలి, అష్టాంగ యోగం తెలియాలి, దానికి చాలా ప్రక్రియ అంతా ఉంది. ఆ ప్రక్రియ తాను తెలుసుకోవాలి అంటే కొన్ని నియమాలు తాను పాటించాలి. ఏం పాటించాలి అంటే, వివిక్త సేవి లఘ్వాషి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్చిత అని అంటారు శాస్త్రంలో. ఏం చేయాలి? శుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం కూడా చాలా తక్కువగా తాను తీసుకోవాలి. తన వాక్కుని, మనస్సుని, కర్మని అన్నింటినీ కూడా తాను నియంత్రిస్తూ ఉండాలి. నియంత్రించి పరమాత్మ వైపు దృష్టి సారించాలి. ఇట్లా దృష్టి సారించి తాను ధ్యానయోగంలో నిమగ్నుడైతే కానీ తాను ఏ కోరికను తాను పొందలేడు. అంటే చాలా కష్టం ఇది. మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వేరే ఆలోచనల్లో మనం ఉంటాం, కానీ అలా కుదరదు కదా. ధ్యానం అంటే ఒకే విషయం మీద నిష్ఠ కలిగి ఉండాలి. అందుకనే అంటారు తిష్ఠ కుదిరితే కానీ నిష్ఠ కుదరదు అని. కాబట్టి అంత ఏకీకృతమైనటువంటి ధ్యానం ఉంటే కానీ ఏ కోరిక నెరవేరదు కృతయుగంలో. ఇక త్రేతాయుగానికి వస్తే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఈ యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే చాలా వేద పండితులు కావాలి, చాలా ద్రవ్యం కావాలి. ఆ చేసేటువంటి వాళ్లకు కూడా మనస్సు చాలా త్రికరణంగా ఉండాలి. ఇదంతా చేస్తే కానీ అంతా సక్రమంగా పూర్తి అయితే కానీ కోరిక నెరవేరదు ఆ త్రేతాయుగంలో. ఇక ద్వాపర యుగంలో అర్చన,
అర్చన కూడా అంతే కదా, కొన్ని ద్రవ్యాలతో మనం స్వామిని అర్చించాలి. ఆ చేసేటువంటి పూజలో మనకు కూడా త్రికరణ శుద్ధిగా చేయాలి. చేసేటువంటి వాడు బాగుండాలి, చేయించుకునేటువంటి వాడు బాగుండాలి. ఇదంతా సక్రమంగా నెరవేరితే కానీ కోరిక నెరవేరదు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. యదాప్నోతి దదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. కలియుగంలో అంత కష్టం అవసరం లేదయ్యా. చక్కగా భగవంతుడు నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, మంచి నాల్కని ఇచ్చాడు, ఎన్నో నామాలు ఉన్నాయి. ఏదో ఒక నామం చాలు 10 సార్లు అనుకోవడానికి. ఒక్కసారి కాదు 10 సార్లు అనుకో. కలౌ సంకీర్త్య కేశవం. యదాప్నోతి తదాప్నోతి అంటే కృతయుగంలో ధ్యానం చేస్తే ఏ ఫలితమైతే వస్తుందో, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో, ద్వాపర యుగంలో పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో, అలాంటి ఫలితం ఈ కలియుగంలో కేవలం నామ సంకీర్తన వల్లే వస్తుంది అని తెలియజేస్తారు వేదవ్యాస మహర్షి. మరి అలాంటి ఈ కలియుగంలో ఎందరో, ఇందాకే మనం చెప్పుకున్నాం, ఎంతో అదృష్టవంతులు అండి మనం. ఇప్పుడు ఎప్పుడు ఏసీలో ఉంటే ఆ ఎండ ఇది మనకు తెలియదు. ఎండ తెలిసినటువంటి వాడే ఏసీలో ఉంటే బాగుంటుంది కదా. కష్టం తెలిసిన వాడే సుఖం చూసినప్పుడు ఆ కష్టము సుఖం విలువ వాడికి తెలుస్తుంది. మనం కలియుగంలో ఉన్నాం. ఆ యుగాల్లో ఆహా రాముడిగా పుట్టాడే, ఆహా కృష్ణుడిగా పుట్టాడే, మనం ఆ సమయంలో లేకపోయామే అనేటువంటి బాధ మనకు ఈ కలియుగంలో మనకు తెలుస్తుంది. మరి అదే యుగాల్లో పుట్టినటువంటి వాడు ద్వాపర యుగంలో కంసుడు పుట్టాడు, ద్వాపర యుగంలో జరాసంధుడు పుట్టాడు, ద్వాపర యుగంలో దుర్యోధనుడు పుట్టాడు. వాడికి ఆ భక్తి కలగలేదే. అదే త్రేతాయుగంలో రాముణ్ణి చూడలేకపోయామని మనం బాధపడవచ్చు. కానీ ఆ రావణాసుడు చూశాడు రామచంద్రమూర్తిని, విభీషణుడు చూశాడు. విభీషణుడు కలిగిన భక్తి రావణాసుడికి కలగలేదే. అంటే చూస్తే అవన్నీ కూడా మనం ఇవాళ తలచుకుని ఆనందపడుతూ ఉన్నామంటే ఈ కలియుగంలో ఉన్న వాళ్ళం ఎంతో అదృష్టవంతులం. ఎంతమంది మహనీయులను చూసాం. మహామహిమాన్వితులైనటువంటి భక్తుల్ని మనం చూసాం. త్యాగరాజాది వాగ్గేయకారుల్ని మనం చూసాం. ద్వైతాద్వైత విశిష్టాద్వైత స్థాపకులైనటువంటి ఆదిశంకరాచార్యులు, తర్వాత భగవద్ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలైనటువంటి మహనీయుల్ని మనం ఇవాళ తలుచుకుంటున్నాము. అంటే ఒక పదార్థం పరిపూర్ణంగా పూర్తయిన తర్వాత చక్కగా ఒక విస్తరాకు వేసుకుని తినేటువంటి వాడు ఎంతైతే అదృష్టాన్ని పొందుతాడో ఆ అదృష్టాన్ని మనం ఇవాళ పొందుతూ ఉన్నాం. కాబట్టి కలియుగం చాలా అదృష్టమైనటువంటి యుగం. ఎన్నో ధర్మాలు మారుతూ ఉన్నాయి. కృతయుగంలో కొన్ని ధర్మాలు, త్రేతాయుగంలో కొన్ని ధర్మాలు, ద్వాపర యుగంలో కొన్ని ధర్మాలు. ఆ ధర్మాలన్నీ కూడా సడలించి మహర్షులు, మహిమాన్వితులైనటువంటి మన పూర్వులు అందరూ కూడా ఎన్నో ఆచార వ్యవహారాల్లో ఉండేటువంటి ఒడిదుడుకులంతా కూడా సవరించి మనకు ఈ కలియుగంలో ఉండేటువంటి సన్మార్గాన్ని బోధించారు. ఆ క్రమంలో మనకు అందినటువంటి ఒక గొప్పదైనటువంటి వ్రతమే ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం. ఎన్నో వ్రతాలు ఉన్నాయి కదండి. మనం ఇవాళ ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఉన్నాం కదా. 360 రోజుల్లో 365 వ్రతాలు అని కూడా మనం చూస్తున్నాం కదా. ఈ వ్రతాల్లో లేనటువంటి గొప్పతనం ఈ వ్రతంలో ఉన్నదా అంటే చూద్దాం, ఏముందో మనం చూద్దాం, తెలుసుకుందాం ఈ నెల రోజులు కూడాను. అంటే ఏ వ్రతం కనుక మనం ఆచరించినా ఆ వ్రతంలో ఏదైనా ఒక చిన్న లోపం ఏర్పడినా మనకు కలిగేటువంటి బాధ చాలా కష్టతరమైంది అని ఆ వ్రతాల్లోనే కథల్లో వాళ్ళు తెలియజేస్తారు. అంటే ఈ వ్రతంలో ఈ చివరిలో ఈ పొరపాటు చేశాడు కాబట్టి ఈ దుఃఖాన్ని వీడు అనుభవిస్తూ ఉన్నాడు అని. కానీ తిరుప్పావై వ్రతంలో అలాంటి కష్టమే లేదండి. ఎందువల్ల ఇంత గొప్ప వ్రతం అయింది ఇది? ఈ వ్రతం గోదాదేవి ఎలా ఆచరించింది అంటే కలియుగంలో ప్రారంభ దశలో విష్ణుచిత్తుల వారికి కుమార్తెగా తాను అవతరించింది. కానీ దీనికి పూర్వభూమిగా ఒకటి ఉన్నదండి. ఈ గోదాదేవి ఎవరు అంటే భూదేవి యొక్క అంశ. ఆ భూదేవికి వరాహస్వామిగా తాను ఎన్నో రకాల రహస్యాలు బోధించాడు. ఆ బోధించేటువంటి సందర్భంలో మొట్టమొదట ఎక్కడ బోధించాడు అంటే వరాహక్షేత్రం అని అంటున్నాం కదా, శ్రీ శ్వేతవరాహక్షేత్రం అంటున్నాం కదా. విల్లిపుత్తూరు కూడా వరాహక్షేత్రము అని పేరు ఉంది. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత కొంతకాలం విల్లిపుత్తూరులో ఉన్నాడు స్వామి. తర్వాత స్థిర నివాసం ఈ తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తిరుమలకి ఈ తిరుప్పావై ప్రబంధానికి కూడా చాలా అనుబంధం ఉన్నది. ఆ శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి క్షేత్రంలో వరాహస్వామి భూదేవిని మోస్తూ ఎన్నో రకాల రహస్యాలు తాను బోధించాడు. ఆ బోధించేటువంటి సందర్భంలో ఈ మానవులంతా కూడా తరించాలి అంటే ఏమి చెయ్యాలి అంటే రకరకాల రహస్యాలన్నీ బోధించాడు. నన్ను వాళ్ళు అర్చించాలి, నన్ను వాళ్ళు ఎల్లప్పుడూ కూడా స్మరించాలి అనేటువంటి విషయాన్ని స్వామి చెప్పడం వల్ల భూదేవి తాను గ్రహించి
తన పిల్లలైనటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఉన్న వాళ్ళంతా తన పిల్లలే కదా, వాళ్ళంతా ఉద్ధరింపబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తానే గోదాదేవిగా అవతరించి ఆ భక్తి మార్గాన్ని అంతటినీ కూడా తిరుప్పావైలో రంగరించి మనకు అందించడం జరిగింది. ఇది తిరుప్పావై యొక్క గొప్పతనం. ఇక ఈ తిరుప్పావై ఏ విధంగా తాను ఆచరించింది, ఎందువల్ల ఆచరించింది అంటే గోదాదేవికి చిన్నతనం నుంచి కూడాను ఎప్పుడూ కూడా ఆ స్వామిని పొందాలి అనేటువంటి ఒక కోరిక. ఈ తిరుప్పావై వ్రతంలో చాలా గొప్పతనాలు ఉన్నాయండి. ఏది కావాలో అది ఇస్తుంది. కేవలం భౌతికమైనటువంటిదే కాదు, పారమార్థికమైనటువంటి విషయాలు కూడా తాను ఇస్తుంది. కాబట్టి గోదాదేవికి కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి ఒక తపన కలిగింది. ఆ తపన కలిగినప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే వారి తండ్రి గారి వద్ద చాలామంది వచ్చి ఎల్లప్పుడూ కూడా ఈ పురాణ ఇతిహాస ప్రబంధాల ప్రస్తావనలు చేస్తూ ఉంటే, విష్ణు పురాణం గురించి కానీ భాగవతం గురించి కానీ ఈ ప్రస్తావనలన్నీ చేస్తూ ఉంటే చిన్న వయస్సులోనే గోదాదేవికి ఎంత వయస్సు ఉంటుంది అనుకున్నప్పుడు 5 ఏళ్ల వయస్సు ఉంటుంది. 5 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఆమె తిరుప్పావై ప్రబంధాన్ని రచించింది అంటే ఆమె మానవ మాతృరాలు అని చెప్పగలమా? పింజాయి పవిత్తాళ యాండాళై అని అంటారు. పిన్న వయస్సులోనే భక్తిలో పండిపోయినటువంటి ఆమె గోదాదేవి అని. భగవద్ రామానుజాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి తిరుప్పావై ప్రబంధంలో ఏదైనా ఒక పాశురానికి మీరు వ్యాఖ్యానం చేస్తే బాగుంటుందండి అంటే ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? దీనికి వ్యాఖ్యానం చేయడానికి నాకు యోగ్యత ఉన్నదా అని అన్నారు. అంటే అంత గొప్ప ప్రబంధం. తర్వాత వారు ఆచార్యులు పరమ కారుణికులు కాబట్టి అయ్యో దీనికి వ్యాఖ్యానాలు తెలియకపోతే మరీ మరుగున పడిపోతుంది అని ధైర్యం చేసి వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఆ అర్థ విశేషాలు మనం ఇవాళ తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో తన తండ్రి దగ్గర ఎంతోమంది భాగవతం మొదలైనటువంటి ప్రబంధాలు అక్కడ అధ్యయనం చేస్తూ ఉంటే అక్కడ ఆమె చెవిలో ఒకటి పడింది. ఏమిటి అంటే భాగవతంలో ఉండేటువంటి గోపబాలికలంతా, గోకులంలో ఉండేటువంటి గోపబాలికలంతా కూడాను కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని తలుచుకుని ఒక వ్రతం చేశారు, కాత్యాయని వ్రతం అని. ఈ వ్రతం ఎవరు చెప్పారండి అంటే గర్గ మహర్షి చెప్పాట. పిల్లలంతా కూడా ఆ గర్గ మహర్షి వస్తూ ఉంటే నవ్వుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏమమ్మా నవ్వుతున్నారేమిటి అని అంటే, ఏమి లేదండి తాతగారు, మాకు ఒక అనుమానం ఉన్నది, మాకు కృష్ణుని భర్తగా పొందాలి అని ఉన్నది, ఏదైనా వ్రతం ఉందా అని అంటే అప్పుడు ఆయన కాత్యాయని వ్రతం ఉన్నదమ్మా, ఆ వ్రతాన్ని మీరు ఆచరించండి అంటే ఎప్పుడు ఆచరించాలి అంటే హేమంతే ప్రథమే మాసి నందవ్రజకు కుమారికా చేరుర్ హవిష్యం భుంజాన కాత్యాయన్ యర్చన వ్రతం అని భాగవతం మనకి తెలియజేస్తుంది. హేమంతే ప్రథమే మాసి, హేమంత ఋతువులో మొదటి మాసము అంటే మార్గశిర మాసంలో ఈ వ్రతం వారు చేశారు అని. ఈ వ్రతాన్ని విన్నది గోదాదేవి. మనం కూడా ఈ వ్రతం చేస్తే బాగుంటుందే అని అనుకుంది ఆమె. ఆ వ్రతం చేసేటప్పుడు వాళ్ళు ఒక మంత్రాన్ని స్మరించారు కదా, అంటే కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతందేవి పతిమ్మే కురు తే నమః. ఇది మంత్రం అండి. వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైనా కూడా, కన్యలు ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని గనక ఉచ్చరిస్తే వారికి వివాహం జరుగుతుంది అని చెప్పి భాగవతం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా వారు 4 రోజులు కూడాను ఆ వ్రతాన్ని ఆచరించి కృష్ణుణ్ణి తాము పొందారు. అక్కడ కూడా ఒక తిరకాసు ఉంది, వాళ్ళు ఒక పొరపాటు చేశారు. ఆ వ్రతం చేసేటువంటి సందర్భంలో యమునా నదికి వేగోజామునే వెళ్ళడం, యమునా నదిలో స్నానం చేయడం. ఈ స్నానం చేసేటువంటి సందర్భంలో వివస్త్రలుగా వారు స్నానం చేశారు. అది చాలా దోషం. ఎప్పుడూ కూడా వేదం ఏం చెబుతుంది అంటే నాప్సుమూత్రపురి ఈశంకుర్యాత్ నా వివసన స్నాయాత్ అని అంటుంది వేదం. అంటే వివస్త్రుడిగా ఎవరూ కూడా స్నానం చేయకూడదు. అది కూడా వ్రతం చేసేటువంటి వాడు అసలు చేయకూడదు. వీళ్ళు పాపం ఆ పొరపాటు చేశారు. పాపం వాళ్ళకి తెలియదు కదా, చిన్న చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత జ్ఞానం లేదు. వాళ్ళు అలా చేశారు పాపం, పొరపాటు. పరమాత్మ ఎవరైనా సరే తన భక్తుడైనటువంటి వాడు సన్మార్గంలో లేకుండా ఒక చిన్న పొరపాటు చేసినా దాన్ని దిద్దుబాటు చేయడం ఆయన బాధ్యత. తననే పతిగా పొందాలి అనేటువంటి నిష్కల్మషమైనటువంటి భావనతో వీరు చేసేటువంటి ఈ వ్రతాన్ని చూసినటువంటి కృష్ణ పరమాత్మకు హృదయం ద్రవించి ఏ విధంగా అయినా సరే ఈ వ్రతాన్ని తాను దగ్గర ఉండి పరిసమాప్తి చేయించాలి అని చెప్పి తాను ఆ యమునా నదికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ స్త్రీలంతా వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ వస్త్రాలు ఆయన అపహరించాడు. మనకు అనుమానం వస్తుంది, అదేమిటండి వస్త్రాలు అపహరిస్తాడా స్వామి? మీరు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటే చేసుకోరా అంటే చేసుకోరండి. సమాన వయస్కులైనటువంటి వారు, అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి వారు ఎవరైనా సరే
తాను చాలా కఠినంగా చెప్పిన ఈ మాటను వినాల్సిందే అన కూడా వినరు. ఒక్కొక్కసారి స్నేహితుడు కదా వీడులాగా మాట్లాడుతూ ఉంటాడులే అని అనుకుంటాడు. కృష్ణుడితో ఈ గోపబాలికలు చాలా అరమరికలు లేకుండా ఉండడం వల్ల ఆ మాట తాము వినరు అనేటువంటి ఉద్దేశంతోనే తాను ఆ వలువలన్నీ కూడా దోచి వారికి వైరాగ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విషయమే భాగవతంలో అంటారు కదా, కృష్ణ పరమాత్మ ద్వారా తెప్పిస్తారు అక్కడ. వ్రతనిష్టలయ్యుండి వలువలు కట్టక నీరు జొత్తురే మీరు నియతి దప్పి. ఏమ్మా మీరు వ్రతనిష్ఠులై ఉండి వ్రతం చేస్తూ ఉన్నారు కదా, ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు ఈ నియమాన్ని మీరు ఉల్లంఘించి నీటిలో మీరు ప్రవేశించవచ్చా? కాత్యాయని దేవి కళ్ళజేయుటగాక ఈ రీతి నోము వారు ఎందుగలరు? అమ్మా కాత్యాయని వ్రతాన్ని చేస్తూ ఉన్నారా? ఈ కాత్యాయని దేవిని మోసం చేయడం కాకపోతే ఏమిటి? ఈ వ్రతంలో ఈ దోషం కదా అని చెప్పి వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా నిందులెల్ల చేతులెత్తి ఇంతులెల్ల చేతులెత్తి మొక్కి చేరిపుచ్చుకొనుడు చీరలు. మీరంతా కూడా వ్రత ఫలము కావాలి అని మీరు అనుకుంటే మీరంతా కూడా నమస్కారం చేసి ఈ వస్త్రాలు తీసుకోండి అని అన్నాడు ఆయన. అంటే వారు చేసినటువంటి ఆ దోషాన్ని కేవలం ఒక నమస్కారం ద్వారా పోగొట్టినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఆ కాత్యాయని వ్రతాన్ని పరిసమాప్తి చేసి కృష్ణ పరమాత్మ వారికి భర్తగా ఉన్నాడు అనేటువంటి ఆ సన్నివేశాన్ని విన్నటువంటి గోదాదేవి తాను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది కదా అని అనుకుంది. కానీ అంత వైరాగ్యం ఎవరికి ఉంటుందండి? తనతో పాటు చెలికత్తెలు ఉండాలి కదా, తనతో పాటు చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు, వాళ్ళందరినే గోపికలుగా తాను భావించింది. ఆ ఉండేటువంటి శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి ఆ వడపెరుంకోయిలుడయా ఉండేటువంటి ఆ శ్రీవిల్లిపుత్తూరునే గోకులంగా తాను భావించింది. అక్కడ ఉండేటువంటి మూలవర్లనే కృష్ణుడిగా తాను భావించింది. ఇట్లా భావించి ఒక భావనను పొంది ఆచరించి తాను ఆ పరమాత్మను మెప్పించి ఆ పరమాత్మకు భార్యగా తాను అయ్యి మనకు అందించినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం. అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాయి. స్వామి విగ్రహ రూపంలో ఉన్నాడు కదా, ఈయన మాట్లాడుతాడా, ఈయన నవ్వుతాడా, ఈయనకి భావావేశాలు ఉన్నాయా అనేటువంటి భావనలు చాలామందికి ఉంటాయి. ఈ భావన పోగొట్టాలి. విగ్రహ రూపంలో కూడా స్వామి ఉంటాడు. ఆ విగ్రహాల్లో ఉండేటువంటి స్వామి మనల్ని చూస్తూ ఉంటాడు, మనం చేసేటువంటి తప్పప్పులు చూస్తూ ఉంటాడు, మన కష్టాన్ని తాను చూసి గమనించి మనల్ని కాపాడుతాడు. ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే, అంటే అర్చావతార వైభవాన్ని, విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తాను తెలియజేయడం కోసం కొంతమంది తిడుతూ ఉంటారు కదా, ఆ విగ్రహానికి ఏదైనా చలనం ఉందా, అది మాట్లాడుతుందా అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరో ఒక ఆయన అన్నాడు కదా, నేను విగ్రహారాధన చేయనండి అని అన్నాడు. ఎందుకండి అంటే ఒకానొక సందర్భంలో ఆయన ఏదో పూజంతా అయిపోయిన తర్వాత తలుపు చాటు నుంచి చూశాడట. చూస్తూ ఉంటే ఒక బొద్దంక ఆ స్వామి మీద అట్లా పాకుతూ వెళుతూ ఉంది. ఈయన అన్నాడు కదా, తన మీద వెళ్ళేటువంటి బొద్దంకినే తోలుకోనేటువంటి వాడు నన్నేం కాపాడుతాడండి, ఈయనేం స్వామి అని అంటాడు ఆయన. కానీ వాస్తవం తెలుసా అండి, ఈ లోకంలో ఉండేటువంటి సమస్త ప్రాణులు కూడాను స్వామికి సంతాన రూపాలైనటువంటివే. మనమెట్లాగో బొద్దంకి కూడా అట్లానే, పిల్లి కూడా అట్లానే. ఆయనకి పిల్లి ఎలుక ఇలాంటి భేదాలేమీ ఉండవు. పిల్లైనా ఎలుకైనా మనిషి అయినా ఆయనకి సమానమే. తన మీద పాకేటువంటి ఆ బొద్దంకిని కూడా తన ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడిని ఎట్లా అయితే తండ్రి దగ్గరకు తీసుకుంటూ ఉంటాడో అట్లా దగ్గరికి తీసుకుంటాడు పరమాత్మ. తప్ప దుర్మార్గమా నా దగ్గరికి వస్తావా, నువ్వు భస్మం అయిపోతావా అని అంటాడా? అండు కదా. అది పరమాత్మ యొక్క సౌలభ్యం, ఒక గొప్పతనం అని మనం తెలుసుకోవాలి. అందరూ కూడా ఈ విగ్రహాల్లో ఉండేటువంటి స్వామిని నిందిస్తూ ఉంటే ఈ స్వామి మాట్లాడతాడా, ఇట్లా చేస్తాడా అంటే, సహజంగా భర్తను ఎవరైనా తిడితే భార్య కోపం వస్తుంది కదండి. లేదు, ఆయన మాట్లాడతాడు, ఆయన పోట్లాడతాడు, ఆయనకి అనేకమైన కనికరం ఉన్నది అనే విషయం తెలియజేయడం కోసం తాను ఈ కలియుగంలోనే ఆదిలో తాను జన్మించి ఆ పరమాత్మను ఈ తిరుప్పావై అనేటువంటి గొప్ప వ్రతం తాను చేసి మెప్పించి ఆ పరమాత్మనే భర్తగా తాను చేసుకుని ఆయనలో ఐక్యమైపోయింది అనే విషయాన్ని మనం వింటూ ఉంటే, ఇప్పటికి కూడా విగ్రహాన్ని చూస్తే నాకు భగవంతుడు కనపడలేదు అనేటువంటి వాడికి ఒక నమస్కారం మనం పెట్టాలి. ఎందువల్ల అంటే, త్రేతాయుగంలో రాముణ్ణి చూసినటువంటి రావణాసురుడు ఎట్లాంటి వాడు, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మను చూసినటువంటి జరాసంధుడు కంసుడు ఎట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్లే వీళ్ళు అని మనం నమస్కారం పెట్టాల్సిందే. అంతే, దాని మించి మనం ఏమి చేయగలం? అలా విగ్రహ రూపంలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి అర్చావతార వైభవాన్ని మనకు తెలియజేసి మనకు ఈ తిరుప్పావై అనేటువంటి గొప్ప
వ్రతాన్ని మనకు తాను అందించింది. ఇక ఈ వ్రతం గొప్పదా? ఈ వ్రతం గొప్పతనం వల్ల గోదాదేవికి గొప్పతనం వచ్చిందా, లేక గోదాదేవి వల్ల ఈ వ్రతానికి గొప్పతనం వచ్చిందా అని గనక మనం అనుకుంటే రెండూ గొప్పవే అండి. గోదాదేవి యొక్క వైభవం ఎలాంటిది అంటే మనకి ప్రబంధాలు తెలియజేస్తూ ఉంటాయి. నమ్మాళ్వార్లు తిరువాళ్మొഴി అనే ప్రబంధంలో నీలాదేవి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ అంటారు కదా, పిన్నయుహొళ్ నిలమామహొళ్ తిరుమహళ్హొళ్ పిరందిట్టాళ్ అని ఒక చోట ఒక ప్రస్తావన వస్తుంది. అక్కడ పరమపదంలో 3 పట్టమహిషులు ఉంటారట పరమాత్మకు. పిన్నయుహొళ్ అంటే నీలాదేవి ఉంటుంది, నీలమహొళ్ భూదేవి ఉంటుంది, తిరుమామహొళ్ శ్రీదేవి ఉంటుంది. ఎందుకండి ఇంత 3 పట్టమహిషులు ఉండాలా ఈయనకి అంటే దానికి వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు అంటారు కదా, శ్రీదేవి కరుణకు ప్రతీక అయినటువంటిది. దీనికి చమత్కారంగా కూడా 2 రకాల అర్థాలు పెద్దలు మనకు తెలియజేస్తారు. ఏమిటంటే శ్రీదేవి అంటే డబ్బు అనుకున్నాం అనుకోండి, డబ్బు చాలా ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం మనం? బీరువాలోనో లేకపోతే ఎక్కడ చాలా ఎక్కువగా ఉంటే ఒక ఇంట్లోనో దాచిపెడతాం కదా. ఆ దాచిపెట్టేటువంటిదట ఉండడానికి ఒక చోటు కావాలి కదా, అదే భూదేవట. అంటే నీలాదేవి జాగ్రత్తగా ఉండాలంటే భూదేవి కావాలి. సరే బీరువాలో పెట్టాం కదా, ఈ బీరువాకి తాళం వేస్తాం కదా, తాళం ఎవరి చేతిలో ఉంటుందంటే ఇంటి ఆవిడ చేతిలో ఉంటుంది కదా. ఈ ఇంటి ఆవిడ ఎవరంటే నీలాదేవిట. అంటే భూదేవి శ్రీదేవి ఈ ఇద్దరూ కూడాను ఎవరి అధీనంలో ఉంటారు అంటే నీలాదేవి యొక్క అధీనంలో ఉంటారు అని తెలియజేస్తూ, ఈ నీలాదేవి ఈ ఆలోకంలో పరమపదంలో శ్రీదేవి కావాలి, భూదేవి కావాలి, నీలాదేవి కావాలి. ఈ కలియుగంలో స్వామికి అవసరం లేదు అని చెప్పి శ్రీ విష్ణు చిత్త కులాందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యా సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదావనన్య శరణ అని వేదాంత దేశకుల వారు తమ గోదాస్థితిలో తెలియజేస్తూ ఉంటారు. ఏమిటంటే శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం. సహజంగా ఒక పూల తీగ ఎప్పుడు కూడా ఒక చెట్టుని ఆవరించే ఉంటుంది. ఈ శ్రీ విష్ణు చిత్త కులము అంతా కూడా ఒక గొప్ప నందనవనము అనుకుంటే, ఆ నందనవనంలో ఉండేటువంటి గొప్ప చందన వృక్షము రంగనాథుడట. ఆ రంగనాథుణ్ణి పెనవేసుకుని ఉండేటువంటి తీగ ఈ గోదాదేవిట. ఈ గోదాదేవి ఎలాంటిది అంటే సాక్షాత్ క్షమాం. అంటే క్షమాం అంటే భూదేవి అంటే సాక్షాత్ క్షమాం. భూదేవికి క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ క్షమాం మనకి వర్ణించేటప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఎలాంటిది అని వర్ణించేటప్పుడు ఆయన క్రోధం వస్తే ఆయన అగ్నితో సమానుడట, కానీ క్షమ వస్తే క్షమయా పృథివీ సమహ అని రామాయణంలో చెప్తారు. క్షమయా అక్కడ పోల్చేటప్పుడు కూడా భూదేవితోనే పోల్చారు తప్ప స్వతంత్రంగా పోల్చాల. అంటే క్షమ ఉండాలి అంటే భూదేవి యొక్క ఇది ఉండాలి, ఆ క్షమాగుణం కలిగినటువంటిది గోదాదేవి. కరుణయా కమలామివ అన్యాం. కరుణలో చూస్తే ఆ శ్రీదేవి లాంటిదట ఈమె. అన్యాం గోదావనన్య శరణ. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాము స్వారస్యాన్ని. ఏమిటంటే క్షమ ఓర్పు ఉంటుంది కొంతమందికి. సహజంగా తల్లికి చాలా ఓర్పు ఉంటుంది. ఒక్కొక్క సందర్భం ముందు ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది పిల్లవాడి మీద. కరుణ ఉందనుకోండి, కానీ పిల్లవాడు బాగా గొడవ చేస్తే ఒక దెబ్బేస్తుంది. దెబ్బ వేసి అయ్యో కొట్టానే వీణ్ణి అని బాధపడుతుంది. అంటే అక్కడ ఆవిడకి ఓర్పు లేదు. అంటే పృథివీ తత్వం అంటే భూదేవి యొక్క తత్వం అక్కడ సన్నగిలింది కాబట్టి కొట్టింది. అందువల్లే పరమాత్మ వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుంటాడట. ఎందువల్ల అంటే ఇది కోపం వచ్చినప్పుడు కొట్టింది, ఇంకో ఆవిడ కోపమే రాదు. అంటే క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. సరే క్షమాగుణము ఎక్కువగా ఉంటుంది, ఒకవేళ కరుణ ఎక్కువగా ఉంటుంది. కానీ బాగా గొడవ చేశాడనుకోండి, శిక్షిస్తారా లేదా? ఆ శిక్షించకుండా ఉండడం కోసం ఉండేటువంటి స్వరూపమే నీలాదేవి. అంటే ప్రేమ యొక్క స్వరూపం. మనవాడు మన పిల్లవాడండి అని అనుకున్నాం అనుకోండి, వాడు అల్లరివాడైనా ఏమి చేసినా మన పిల్లవాడు అని అనుకుంటారు. యశోదాదేవికి అందరూ కూడా వచ్చి మీ పిల్లవాడు ఇలాంటి వాడమ్మా అని అంటూ ఉంటే ఆమె పల్లాయిరవర్హళి ఊరిల్ పిల్లైహల్దాన్ తీమహల్ చెయ్వార్ ఎల్లాం ఉన్మేలన్నీ పోహాదు. ఈ వేపల్లో ఉండే వాళ్ళంతా కూడాను అల్లరి చిల్లరి వాళ్ళు చేసేటువంటి అల్లరంతా కూడా నా బిడ్డ మీద పడుతోందే అని బాధపడుతోందే. ఎంత అల్లరివాడండి కృష్ణుడు. ఆయన చాలా
సౌమ్యమైన స్వభావం కలిగిన వాడా, కానీ తల్లి అలా అనుకోలేదు. అలా ఆ స్వామి దగ్గర ముగ్గురు ఎందుకుంటారు అంటే శ్రీదేవేమో కరుణకు, భూదేవేమో క్షమకు, నీలాదేవేమో ప్రేమకు చిహ్నాలైనటువంటి వాళ్ళైతే అవేమీ లేకుండా ఈ భూలోకంలో సాక్షాత్ క్షమాం కరుణయా కమల మివ అన్యాం గోదామనన్య శరణ, అలాంటి ఆ గోదాదేవిని నేను శరణు వేడుతున్నాను అంటే వేదం కూడా అదే అంటుంది. శ్రీ సూక్తంలో శ్రీదేవిని కీర్తిస్తుంది, భూసూక్తంలో భూదేవిని కీర్తిస్తుంది, నీళా సూక్తంలో మాత్రం నీళాం దేవీగుం శరణమహం ప్రపద్యే అని అంటుంది. అంటే ఆయన మాత్రం శరణు పొందుతూ ఉన్నాను అని. వేదం కూడా ఆ చమత్కారం చూడండి, వీళ్ళని శరణ పొందడల్లా నీళాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర సితరసే నమః అని అక్కడ నీళాదేవి శరణు వేడుతున్నాను అని చెప్పి నీళాదేవి యొక్క వైభవాన్ని ఎట్లా అయితే తెలియజేస్తుందో అలాంటి వైభవం కలిగినటువంటి గోదాదేవి మనకు తాను ఆచరించి అనుభవించి అందించినటువంటి వ్రతం ఈ తిరుప్పావి అనేటువంటి వ్రతం. ఈ వ్రతం తాను 30 రోజులు ఈ కీర్తనలు చేసి ఆ ఒక్కొక్క పాశురంలో కూడాను ఒక్కొక్క వైభవం ఉన్నది. మనకి గోపికలను లేపడం అనేటువంటిది 6వ పాశురం నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. ఇక ఇవాటి రోజున అల్పారంభ క్షేమకర అని చెప్పినట్లుగా తక్కువ సమయంలో మనం ఆ పాశుర అర్థాన్ని వివరించుకొని రేపటి రోజున చాలా వివరంగా మిగతా పాశుర అర్థాలని మనం తెలుసుకుందాం. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అని చెప్పి మొదటి పాశురం. ఇక్కడ ఏ ప్రబంధాన్నైనా కూడా మనం ఆరంభించాలి అంటే ఆశీహి నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని మనకు శాస్త్రం చెబుతుంది. ఏ ప్రబంధాన్నైనా మనం ప్రారంభిస్తే ముందు ఆశీర్వచనమైనా ఉండాలి, నమస్కారంతో అయినా ప్రారంభించాలి, లేకపోతే వస్తు నిర్దేశో వాపి ఆ ప్రబంధంలో మనం ఏం చెప్పబోతూ ఉన్నామో ఆ విషయాన్నైనా ప్రస్తావన చెయ్యాలట. కాబట్టి ఇక్కడ మార్గళి తింగళ్ అంటే మార్గశిర మాస, మార్గళి తింగళ్ అంటే మార్గశిర మాస శుక్లపక్షము అని దానికి అర్థం. మార్గళి తింగళ్ ఎందుకు మార్గశిర మాసము అని ప్రారంభించారు అంటే దానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. మార్గశిరము అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమే. మార్గశిరము మార్గములకు శీర్షరూపమైనటువంటిది అని వస్తు నిర్దేశం చేసింది. అంటే మీరు గనక పరమాత్మను చేరాలి అంటే మార్గములలో శీర్షమైనటువంటి మార్గము అంటే ఉత్తమమైనటువంటి మార్గము అనే విషయాన్ని తెలియజేస్తూ మార్గయి తింగళ్ అని పాశురం ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మంగళాదిని, మంగళ మధ్యాని, మంగళాంతాని అన్నప్పుడు ప్రారంభంలో మంచి మాట ఉండాలి కదా. మార్గయి తింగళ మాతో ప్రారంభమైంది. మా అంటే లక్ష్మీదేవి అని. లక్ష్మీ పద్మాలయా పద్మ కమలా శ్రీహరిప్రియ ఇందిరా లోకమాత మా రమామంగళ దేవత, ఈ లక్ష్మికి ఉండేటువంటి పేర్లు. లోకమాత మా మా అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ స్వరూపంగా ఈ ప్రబంధాన్ని తాను ప్రారంభించింది. ఈ ప్రబంధాన్ని మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. ఆమె ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి? తన చుట్టూ ఉండేటువంటి పిల్లలనే, తన తోటి పిల్లలనే గోపబాలికలుగా తాను భావించి ఈ ప్రబంధాన్ని ఆమె అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏం చెబుతోంది? అమ్మా, మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం. మార్గశిర మాసం కృష్ణుడికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మార్గశిర మాసం వచ్చింది. మది నిరైంద నన్నాళాల్. ఏమిటి ఇంకా గొప్పతనం అని అంటే మది నిరైంద నన్నాళాల్, పూర్ణచంద్రుడు ఉన్నాడు కాబట్టి పూర్ణచంద్రుడు ఎప్పుడూ శుభకరుడు కాబట్టి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో. ఇక్కడ నీరాడ పోదువీర్ ఎవరైతే స్నానం చేయాలి అని అనుకుంటూ ఉన్నారో పోదువీర్ పోదుమినో వారంతా రండి అని ఆహ్వానిస్తుంది. ఇక్కడ సూక్ష్మంగా ఏం తెలియజేస్తుంది అంటే ఎవరికైతే భగవద్గుణానుభవం చెయ్యాలి అని ఉన్నదో వాళ్ళు రండి. పోదువీర్ పోదుమిన మిగతా వాళ్ళు అవసరంలో అందరూ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ ఉండే గోష్ఠిని చెడగొట్టడం తప్ప. ఎవరైనా భగవద్ అనుభవం చేస్తూ ఉన్నారు, గోవిందనామస్మరణ చేస్తూ అందరూ కూడా వెళుతూ ఉన్నారు అనుకోండి, ఇష్టమైన వాడు వెళ్ళాలి. ఇష్టం లేనివాడు దాంట్లో చొరబడ్డాడు అంటే వాడు 2 మాటలు కలిపి పక్క వాడిని చెడగొట్టి వీడు మాట్లాడకుండా మాట్లాడుతూనే ఉండి ఆ గోవిందనామ సంకీర్తన జరగకుండా చేస్తాడు కదా. అలా కాకుండా పోదువీర్ పోదుమినో, ఎవరికైతే ఇచ్ఛ కలిగి ఉన్నదో ఈ వ్రతం ఆచరించాలి అని ఇచ్ఛ ఉన్నదో వాళ్ళు మాత్రమే రెండమ్మా అని చెప్పడం వల్ల
అందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే. వ్రతానికి అర్హత ఏమిటి అంటే ఇచ్ఛ కలిగి ఉండడమే. పోదువీర్ పోదుమినో నేర్యయీర్, మంచి ఆభరణములు కలిగిన వారులారా, నేర్యయీర్ షీర్మల్హు మాయిప్పాడి శల్వ చిరుమీర్ఘాళ్, షీర్మల్ మంచి ఐశ్వర్యం కలిగినటువంటి లేప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు. ఇక్కడ ఐశ్వర్యం యొక్క ప్రస్తావన ఎందుకు చెబుతున్నానంటే, మనం ఎంతో అదృష్టవంతులమమ్మా. కృష్ణుడు ఉన్నటువంటి ఈ కాలంలో కృష్ణుడి వయస్సుకి తగినటువంటి వయస్సు కలిగి ఉన్నాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులు. ఇదంతా గోపికాభావంతోనే తాను చెబుతోంది కాబట్టి కృష్ణుడి యొక్క కాలానికి తాను వెళ్ళిపోయింది అని మనం భావించాలి. అక్కడ ఏం చెబుతోంది? కృష్ణుడికి పై వయస్సులో ఉన్నారనుకోండి, ఎక్కువ వయస్సులో ఉంటే ప్రయోజనం లేదు, మరీ చిన్న శిశుత్వం ఉన్నా ప్రయోజనం లేదు. కృష్ణుడికి తగిన ఈడు జోడుగా ఉన్నాం కాబట్టి శల్వ చిరుమీర్ఘాళ్, మంచి ఐశ్వర్యం కలిగిన వాళ్ళమ్మా వీరంతా. చిరుమీర్ఘాళ్ కూర్వేల్ కొడుందొయిలన్ నందగోపన్ కుమరన్ ఏరారంద కణ్ణి, కూర్వేల్ కొడుందొయిలన్. ఇక్కడ ఆచార్య ప్రస్తావన చేస్తుంది. మనకందరికీ ఆచార్యుడు ఎవరు? కూర్వేల్ కొడుందొయిలన్ నందగోపన్ కుమరన్. చాలా క్రూరమైనటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి కొడుంతొయిలన్ నందగోపన్, నందగోపుడు అని నందగోపుని ప్రస్తావన చేస్తూ ఉంది. నందగోపుడు ఆచార్య స్థానీయుడు. ఇక్కడ క్రూరమైనటువంటి వేలాయుధాన్ని ధరించి అని ఎందుకు చెబుతున్నారంటే, ఆచార్యుడు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడు అంటే, పరమాత్మ దగ్గరకు ఎవ్వరూ రానివ్వకుండా ఆ పరమాత్మ తత్వాన్ని కాపాడుతూ ఉంటాడట. ఎవరైనా సరే దానికి పెడార్థాలు చెబుతూ ఉంటే దగ్గరికి వెళ్ళి దునమాడుతాడు. కాబట్టి ఈ నందగోపుడు ఎలాంటి వాడు అంటే, కృష్ణుడు పుట్టక ముందు వరకు కూడా చాలా సాధు స్వభావంగా, పచ్చిక బయల మీద కూడా కాలు ఆనితే ఎక్కడ సూక్ష్మజీవులు చనిపోతాయో అని నెమ్మదిగా నడిచేవట. అలాంటి వాడు కృష్ణుడు పుట్టినటువంటి తర్వాత కృష్ణుడి దగ్గరికి ఒక చీమైనా దోమైనా ఈగైనా ఏది వచ్చినా చంపేస్తూనే ఉన్నట్ట. ఎందువల్ల అంటే ఏ రూపంలో ఏ రాక్షసుడు వస్తూ ఉన్నాడో కాబట్టి వాటిని ఉండకూడదు అని చెప్పి సంహరిస్తూ ఉన్నాడు అని చెబుతూ కూర్వేల్ కొడుందొయిలన్ నందగోపన్ కుమరన్. అలాంటి ఆ నందగోపుడికి కుమారుడుగా ఉద్భవించినటువంటి వాడు ఏరారందగణ్ణి యశోద ఇళం సింగం. చాలా విప్పారినటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోద ఇళం సింగం. యశోదకు లేబ్రాయిపు సింహంలాగా, అంటే ఎప్పుడూ కూడా పిల్లవాడు తండ్రి దగ్గరేమో అధీనుడిగా చాలా అణువుకు ఉన్నవాడిగా ఉంటాడు, తల్లి దగ్గర మాత్రం చాలా తోక జాడిస్తూ సింహంలాగా, ఒక కొదమ సింహంలా ఉంటాడు కదా. ఆ కృష్ణ పరమాత్మ కూడా అలాగే ఉండేవాడు అనేటువంటి విషయాలు మనకు ముందు పాఠశాలలో తెలుస్తాయి. మనకి ఈ వైభవాన్నంతా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అలా ఎరారందకణ్ణి యశోద ఇళం సింగం కార్మేని చంగన్ కదిర్మదియంబోల్ మొహత్తాన్. నీలమేఘ శ్యాముడైనటువంటి వాడు, సూర్యచంద్రులు నేత్రాలుగా కలిగినటువంటి వాడు నందగోప కార్మేనిచ్చంగన్ కదిర్మదియంబోలు ముహత్తా నారాయణనే. అలాంటి ఆ నారాయణుడే, ఆ కృష్ణ పరమాత్మే ఇక్కడ అవతరించాడమ్మా. ఆ కృష్ణ పరమాత్మని యొక్క నమక్కే పరైతరు. ఆ కృష్ణ పరమాత్ముడు మనకు పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాడు అని చెప్పి ఈ పాశురంలో చెప్పి ముగిస్తారు. ఇది మొదటి పాశురం యొక్క సారాంశం క్లుప్తంగా. తరువాతి పాశురంలో వయత్తు వాళ్వీర్హాళ్ నామం నం బావైక్ శయ్యం కిరిచేహల్ కేళీరో అని వ్రతానికి ఉండేటువంటి నియమాలన్నీ కూడా రెండవ పాశురంలో చెప్పడం జరిగింది. ఈ భూలోకంలో మీరంతా కూడా అంటే కొంతమంది వచ్చారన్నమాట బయలుదేరి ఈ గోష్ఠిలోకి వస్తే అప్పుడు చెప్తున్నారమ్మా మీరంతా అదృష్టవంతులమ్మా. ఎందువల్ల అదృష్టవంతులు? లోకంలో ఎంతో మంది పుట్టారు, అందరూ వచ్చారా ఈ గోష్ఠిలోకి? రాలేదే. మీరందరికీ రావాలి అని ఉంది కాబట్టి మీరంతా అదృష్టవంతులు. వయత్తు వాళ్వీర్హాళ్ నామం నం బావైక్ శయ్యం కిరిచేహల్ కేళీరో. ఎవరైనా ₹1 ఇస్తానంటే అందరూ ఎగబడి వెళతారు. వెంటనే ఈ ₹1 ఇవ్వాలి అంటే ఇంత మీరు ఏదైనా చెయ్యాలి అంటే మళ్ళీ కొంతమంది దాంట్లో ఫిల్టర్ అవుతారు, మళ్ళీ దీనికి ఇది చెయ్యాలంటే కొంతమంది ఫిల్టర్ అవుతారు. అట్లానే మొదటి పాశురంలో అర్హత ఉండాలి అన్నారు. ఎవరికైతే ఇచ్చ ఉన్నదో వాళ్ళు వ్రతానికి రండి. ఆ బానే ఉంది. వ్రతానికి వచ్చాం. వ్రతం అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఆ నియమాలు చెప్తే కొంతమంది అమ్మ నమస్కారం అమ్మా మాకు నియమాలు అవసరం లేదు, మా వల్ల కాదు అని బయలుదేరి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ వ్రతానికి ఉండేటువంటి నియమాలన్నీ కూడా చెప్తుంది. వయత్తు వాళ్వీర్హాళ్ నామం నం బావైక్ శయ్యం కిరిచేహల్ కేళీరో. ఈ నియమాలని కూడా చెబుతున్నాను వినండి. పార్కడలు పయ్యెత్తు ఎన్ర పరమనడి పాడి ఆ పాల సముద్రంలో వేంచేసి ఉన్నటువంటి ఆ పరమాత్ముని పాదార విందాల పాడి నెయ్యున్నోం పాలున్నోం. మేము ఇక భోగ్యభూతమైనటువంటి పాలను కానీ నేతిని కానీ మేము స్వీకరించాము. అంటే భోగ్యమైనటువంటి పదార్థాలు ఏవి కూడా మేము స్వీకరించాము. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. వేకువజామునే అందరూ లేవక ముందే లేచి నాట్కాలే నీరాడి చల్లని స్నానం చేసి నీరాడి
మయ్యిట్టయిదోం అలంకార సామాగ్రిని ఏది కూడా మేము మయ్యిట్టయిదోం కాటుక పెట్టుకోము, మలరెట్టి నాముడియోం తలలో పుష్పాలు ధరించము, మలరెట్టి నాముడియోం శయ్యాదన శయ్యోం పెద్దలు చేయకూడదు అని చెప్పినటువంటివి చేయనటువంటివి అయినటువంటి క్రియలు ఏవి కూడాను మేము చెయ్యము. శయ్యాదన శయ్యోం తీక్కురలై చెన్రోదోం తీక్ష్ణమైనటువంటి పలుకులు ఏది కూడా మేము చెప్పము. చెన్రోదోం అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైగాట్టి పెద్దవాళ్ళు గనక ఎవరైనా వస్తే మాకు తోచినటువంటి దాన్ని ఇచ్చి వారికి నమస్కారం చేసి అయ్యో మేము ఇవ్వలేకపోయామే అని బాధపడతాము. ఎవరైనా యాచకులు వస్తే మాకు తోచిన దాన్ని వాళ్ళకిచ్చి ఇంకా వాళ్ళకి ఇవ్వలేకపోయామే అని బాధపడతాము. అలా చేసి అయ్యముంపిచ్చయం ఆంతరయం కైగాట్టి ఉయ్యుమారణ్ణి ఇలా మేము ఉజ్జీవించి ఆ స్వామిని పొందుతాము అని చెప్పి 2వ పాశురంలో చెప్పడం జరిగింది. గోదాదేవి యొక్క ఈ ప్రబంధం ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి అంటే అనేకమైనటువంటి ఉపనిషత్ అర్థాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు కూడా మనం ముందు ముందు పాశురాల్లో తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని మనం చిట్ట చివరిగా ఈ కార్యక్రమంలో ఆండాళ్ అనుగ్రహంతో తిలకిచర్ల కందాడి సీతమ్మ గారు రచించినటువంటి తెలుగు తిరుప్పావై, ఆ తిరుప్పావైలోని మొదటి పాశురమైనటువంటి మార్హళి తింగళ్ అనేటువంటి ఆ పాశురానికి తెలుగు చేత మది సంతసము గొల్పడి మార్గశీర్ష మాస మహహ అనేటువంటి ఆ కీర్తన, తరువాత 2వ పాశురమైనటువంటి వయ్యత్తువాళ్ వీర్హాళ్ అనేటువంటి పాశురానికి తెలుగు అర్థమైనటువంటి భూలోకమునందు ముక్తి పొందదలసు జనులారా అనేటువంటి ఆ కీర్తన డాక్టర్ కొల్లూరి వందన గారు ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు, వారు నాద నిరాజన మంటపం ద్వారా ఆలపించడం జరుగుతుంది. దాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నాద నిరాజన మంటపం ద్వారా మనం చూడగలుగుతాము. ఇక ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కలిసి పారాయణ చేసి మనం ముగిద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసము మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసమహ మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసమహ మది సంతసమును గొల్పెడి
మార్గశీర్ష మాసమః మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసమః మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసము సుందరమగు చంద్రకాంతి మందహాసద్యుతులని సుందరమగు చంద్రకాంతి మందహాసద్యుతులని మందయానలార మీరు మజ్జనములు చేయరారే మందయానలార మీరు మజ్జనములు చేయరారే మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసము గోసంపదలను మించిన గోకులం వాసిమీర వసించెడు బ్రజబాలికలారా గోసంపదలను మించిన గోకులం వాసిమీర వసించెడు బ్రజబాలికలారా కసిదీరగా దండించగా కరమున వేలాయుధములు విసువక ధరించు నందుని పసిపాపడు కృష్ణుడౌమా కసిదీరగా దండించగా కరమున వేలాయుధములు విసువక ధరించు నందుని పసిపాపడు కృష్ణుడౌమా మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసము కోమలాంగి ఆయశోదకు కూర్మిపుత్రుడే శ్యామ సుందరాంగుడే కడు శౌర్య రాశి కోమలాంగి ఆయశోదకు కూర్మిపుత్రుడే శ్యామ సుందరాంగుడే కడు శౌర్య రాశి ఆ మహాత్ము పాదములను నీవము తోడను గోయించిన రామితముల తీర్చునట్టి ధనుడై ఉన్నాడు నేడు ఆ మహాత్ము పాదములను నీవము తోడను గోయించిన రామితముల తీర్చునట్టి ధనుడై ఉన్నాడు నేడు మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసము కనులనైన
చూడనీక కాచువారలే మనగయ్యలే చెలవొసగిన మంచి కాలమే కనులనైన చూడనీక కాచువారలే మనగయ్యలే చెలవొసగిన మంచి కాలమే వనజనేత్రలార మీరు బలదు జాగుసేయనింక మనమలరగ హరిని వేడ మన కోర్కెలు తీరు నేడు వనజనేత్రలార మీరు బలదు జాగుసేయనింక మనమలరగ హరిని వేడ మన కోర్కెలు తీరు నేడు మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసమః మది సంతసమును గొల్పెడి మార్గశీర్ష మాసము మార్గశీర్ష మాసము మార్గశీర్ష మాసము భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా చాలగ మేమీ వ్రతమును సలుపు క్రమము వినలేదా భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా చాలగ మేమీ వ్రతమును సలుపు క్రమము వినలేదా భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా జగతిని రక్షించు చింత చాలక క్షీరాబ్ధియందు యోగనిద్ర సరుపుచుండు ఆదిదేవు కీర్తింతుము జగతిని రక్షించు చింత చాలక క్షీరాబ్ధియందు యోగనిద్ర సరుపుచుండు ఆదిదేవు కీర్తింతుము భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా ప్రాతః స్నానము చేసియు ప్రార్థింతుము శ్రీనాథుని పెద్దల నుడులను వినెదము పేదల కాపాడెదము ప్రాతః స్నానము చేసియు ప్రార్థింతుము శ్రీనాథుని
పరుల మూడువము క్షీరముల ముట్టబోము పరులను ఊరిచి కొండెము పలుకమెన్నటికి నైనను విరులను ఒప్పున మూడువము క్షీరముల ముట్టబోము పరులను ఊరిచి కొండెము పలుకమెన్నటికి నైనను భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా కనులను కాటుక పెట్టము కావింపము ఘృతపానము ఈ నియమముల కోడను ఈడేర్చెదమీ వ్రతమును కనులను కాటుక పెట్టము కావింపము ఘృతపానము ఈ నియమముల కోడను ఈడేర్చెదమీ వ్రతమును భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా ఇదియే సమయ